ఇక 19 మంది ఉసురు తీసింది బైకర్ మద్యం మత్తే. వాడు మందు తాగి బైకు దానికి డివైడర్ గుద్దుకొని చచ్చిపోయాడు. ఆడు చచ్చిపోయింది కాకుండా ఆ బైకు రోడ్డు మీద పడ్డది. ఆ రోడ్డు మీద పడ్డ బైక్ని బస్సోడు గుద్దేసిండు. వాడు మళ్ళా టచ్ చేసి ఊకున్నాడా అంటే కాదు 200 నుంచి 300 మీటర్ల దాకా తీసుకొని పోయిండు. దాంతో ఆ మెరుగులు వచ్చినాయి. ఆ మెరుగులు పెట్రోల్ ట్యాంక్ అంటుకున్నాయి. ఆ పెట్రోల్ మంటలు వచ్చినాయి. ఆ తర్వాత బస్సు అంటుకుంది. బస్సు మొత్తం తగలబడ్డది. గంత పని అయింది. బస్సు ఢీకొట్టక ముందే డివైడర్ను ఢీకొని శివశంకర్ మృతి. ఎవడో అది చేసినోడు. ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంది. సీసీ ఫుటేజీతో వెలుగులోకి రోడ్డుపై పడిన బైక్ పై నుంచి పడినటువంటి బైక్ పై నుంచి వెళ్ళిందంట. ఏది వి కావేరి బస్సు. ఇక ఆ రాపిడితోనే నిప్పురవ్వలు. బస్సు దగ్ధమైంది. పోలీసు విచారణలో బైక్ పై ఉన్న రెండో వ్యక్తి చెప్పిండట. ఇంకోడు ఉన్నాడు ఇంకా వెనక కూర్చున్నాడు చెప్పిండట. కర్నూలు శివారు చెట్లమల్లాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కాలిపోయి 19 మంది సజీవ దహనమైనటువంటి ఘటనకు ద్విచక్ర వాహనదారుడు శివశంకర్ మద్యం మత్తే కారణమని వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో శివశంకర్ జాతీయ రహదారిపై బైక్తో డివైడర్ను ఢీకొట్టి పడిపోయి మరణించిండు. నల్ల రంగు పల్సర్ బైక్ అక్కడే పడిపోయింది. దాన్ని ఒక బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత వీకావేరి బస్సు బైక్ మీదుగా వెళ్లడంతో అది బస్సు కింద ఇరుక్కుపోయింది. 200 మీటర్లు అలాగే ఈడ్చుకుని వెళ్లడంతో రాపిడికి నిప్పురవ్వలు వచ్చి బస్సు మొత్తం కాలిపోయింది. తొలుత బైక్ను బస్సు ఢీకొట్టడం వల్లే శివశంకర్ మరణించాడని అందరూ భావించారు. కానీ బస్సు రెండో డ్రైవర్ మాత్రం రోడ్డుపై పడి ఉన్నటువంటి బైకునే తాము ఢీకొట్టామని, మరి రోడ్డుపైన పడిన బైకు నువ్వెందుకు ఢీకొట్టినవరా బాబు, ఈ లంగా కథలు కాకపోతే ఇంకా పీకేసినట్టు చెప్తున్నాడు. ఇంకా ఆయన రోడ్డుపై పడున్న బైకును మాత్రమే ఢీకొట్టినావు. అంటే పడి ఉంటే ఢీకొట్టవా? ఆపుకునే లేదా? అంత స్పీడ్ ఎందుకు పోవాలి కంట్రోల్లో లేకుండా? ఆ సమయంలో వాహనంపై ఎవరూ లేరని పోలీసులకు చెప్పాడు. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు శనివారం ఉదయం కీలక ఆధారాలు లభించాయి. కల్లూరు మండల పరిధిలోని కియా షోరూం ఎదురుగా ఉన్నటువంటి హెచ్పి బంకులో పెట్రోల్ పోయించుకోవడానికి శివశంకర్ శుక్రవారం తెల్లవారుజామున 2:24 వెళ్ళాడు. ఆ సమయంలో బంకులో ఎవరూ లేకపోవడంతో సిబ్బందిని పిలవడానికి గట్టిగా అరిచాడు. అయినా ఎవరు రాకపోవడంతో వాహనాన్ని పెట్రోల్ బంపు దగ్గర ఉంచి నడుచుకుంటూ సిబ్బంది ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. శివశంకర్ నడిచిన తీరు చూస్తే ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఔటర్ రింగ్ రోడ్లో ప్రైవేట్ బస్సు బోల్తా 6 ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లకు గాయాలైనాయంటే అతివేగం చోదకుడు అంటే ఇక్కడ డ్రైవర్ అన్నమాట. నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి మళ్ళీ బస్సు ప్రమాదం. ఇది ఈ సీసీ ఫుటేజ్ చూస్తే వాడు ఏంటంటే బాగా తాగి కొంచెం ఇట్లా ఊగుకుంటా పోతున్నాడు అనమాట. దాంతో వాడు కొంచెం మద్యం మాత్రం ఉండడంతో ఇట్లా అయిందంట. అది అట్లా ఆ తర్వాత పోయి డివైడర్ను ఢీకొట్టిండు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.